శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో అనుద్యూతంలో మరలా పందెం వేసి అందులో శకుని చేతిలో పాండవులు ఓడిపోవడం అనేటువంటిది తటస్థించింది. వాళ్ళ ఒప్పందం ప్రకారము 12 సంవత్సరములు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము ఓడిపోయినటువంటి వాళ్ళు తప్పనిసరిగా చెయ్యాలి అనేటువంటి ఒక నియమం. ఈ అజ్ఞాతవాసంలో కనుక మరలా పాండవుల్ని గుర్తించగలిగితే వాళ్ళు మరలా 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయవలసి ఉంటుంది. అందువలన ఆ ఒప్పందం మీద అందులో ఓడిపోయినటువంటి పాండవులు ద్రౌపదితో కలిసి వనవాసం చేయడానికి బయలుదేరారు. ఆ సమయంలో కుంతీదేవి విదురుని దగ్గర, విదురుడు కుంతీదేవి వనవాసం చేయవలసినటువంటి అవసరం లేదు, ఆమె నా దగ్గర ఉంటుంది మా ఇంట్లో అని ధర్మరాజుతో చెప్పగా యుధిష్ఠిరుడు అంగీకరించగా ఆ కుంతీదేవి ఎంతో పుత్రులు అందరూ కూడా వనవాసానికి వెళ్ళడం అనేటువంటిది చూసి మిక్కిలి బాధాపరితప్త అయి ద్రౌపదితోటి కొన్ని మంచి విషయములు మాట్లాడి ఆమె వాళ్ళని సాగనంపింది. ఆ విధంగా వాళ్ళు వనవాసానికి వెళ్ళడం అనేటువంటిది తటస్థించింది. ఆ సమయంలో ఈ ధృతరాష్ట్రుడు జరిగినటువంటి విషయము ఆలోచించుకుంటూ ఆ విదురుణ్ణి పిలిచి, విదురా, ఆ వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ పాండవులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క విషయాలన్నీ నాకు తెలియజేయవలసింది అని విదురుణ్ణి కోరాడు. కోరితే అప్పుడు విదురుడు చెప్పాడు, ఇది నీకు ముందరే నేను చెప్పాను, కానీ పుత్ర వ్యామోహంతో నువ్వు అంగీకరించలేదు. ఈ దుర్యోధనుడు ఈ కులక్షయం కోసమనే పుట్టినటువంటి వాడు. తప్పనిసరిగా ఒక గొప్పదైనటువంటి యుద్ధం తటస్థిస్తుంది ముందు భవిష్యత్తులో. అప్పుడు మొత్తము ఈ కౌరవ వంశం అంతా కూడా సర్వనాశనం అవుతుంది. ఆ విషయాలు నేను చెప్పినప్పటికీ నువ్వు గ్రహించలేదు. ఆ వెడుతున్నటువంటి పాండవులందరూ కూడా ధర్మానికి ఒడంబడినటువంటి వాళ్ళై, ధర్మరాజు యొక్క శాసనము లేకుండా ఏ పని చేయడానికి అంగీకరించినటువంటి వాళ్ళు కాబట్టి, ఒక్కటైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ధర్మాన్ని అంగీకరిస్తూ వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళకి పరాక్రమము లేక కాదు, ఈ క్షణమందే మిమ్మల్ని అందరినీ కూడా ఓడించగలిగినటువంటి పరాక్రమవంతులైనప్పటికీ కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు. ఆ విషయం తెలుసుకో. అలా వెళ్ళేటువంటి వాళ్ళు అనేకములైనటువంటి అవస్థలతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అవస్థతోటి వెళ్ళడం అనేటువంటి తటస్థిస్తుంది. అవన్నీ కూడా నీకు రాబోయేటువంటి విషయాన్ని సూచించేటువంటి సూచనల సుమా అని ఆ విదురుడు ఆ ధర్మరాజు ఎలా వెళ్ళాడు, అట్లాగే ఆ భీమసేనుడు ఎలా వెళ్ళాడు, అలాగే అర్జునుడు ఎలా వెళ్ళాడు, నకుల సహదేవులు ఎలా వెళ్ళారు అనేటువంటి విషయాలన్నీ కూడా అడిగినటువంటి ధృతరాష్ట్రుడికి వివరంగా చెప్పాడు. యుధిష్ఠిరుడు ముఖాన్ని వస్త్రంతో కప్పుకుని వెళ్ళాడయ్యా, అలాగే భీమసేనుడు విశాలమైన బాహువులు చూపిస్తూ వెళ్ళాడు, అర్జునుడు ఇసకలు చల్లుతూ వెళ్ళాడు, అలాగే మాద్రేయుడు అనేటువంటి సహదేవుడు తన ముఖం మీద మట్టి పూసుకుని వెళ్ళాడు, అట్లాగే నకులుడు ఒళ్ళంతా దుమ్ము పూసుకుంటూ వెళ్ళాడు, అలాగే ద్రౌపది ముఖాన్ని జుట్టుతో కప్పుకుని విలపిస్తూ వెళ్ళింది. ఇవన్నీ కూడా గొప్ప దుశ్శకునాలు, రాబోయేటువంటి గొప్పదైనటువంటి సూచనలు నీకు తెలియజేస్తున్నాయ్యా. అందువలన నీ కుమారులు మోసం చేసి రాజ్యాన్ని, సంపదను అపహరించినప్పటికీ కూడా ఆ ధర్మరాజు బుద్ధి ధర్మాన్ని మటుకు విదిలిపెట్టలేదు. ధర్మానుసారంగానే వాళ్ళు వెళ్ళారు. అందువలన
నీ కొడుకులు మోసంతో రాజ్యాన్ని పొందొచ్చు, కానీ ఆ ధర్మాన్ని మటుకు వదిలిపెట్టలేదు. అట్లాగే నిరపరాధులైనటువంటి ప్రజలు ఏమీ అవ్వకూడదని, అంటే తన యొక్క ముఖంలో ఉండేటువంటి కోపాన్ని ఎవరైనా చూశారు అంటే కనుక భస్మమైపోతారు. అందువలన ధర్మరాజు ముఖాన్ని కప్పుకుని వెళ్ళాడు. ఈ ప్రజలు ఎవరైనా కానీ అతని దృష్టిపాతం ఆ వాళ్ళ మీద ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ మీద పడితే కనుక ఆ నిరపరాధులైనటువంటి ప్రజలందరూ కూడా దీనికి మూల్యం చెల్లించవలసి వస్తుందని అలా వెళ్ళాడు. అట్లాగే తన బాహుబలంతో రాబోయే యుద్ధంలో నీ యొక్క కుమారులందరినీ కూడా సంహరించి తీరతాను అన్నట్టుగా ఆ భీమసేనుడు వెళ్ళాడు. ఇసుక చల్లుతూ వెళ్ళేటువంటి అర్జునుడు ఆ ఇసుక రేణువులు ఇప్పుడు ఎట్లాగైతే భూమి మీద పడుతున్నాయో అలాగా నా యొక్క గాంధీవం నుంచి వెలువడేటువంటి బాణాలు మొత్తము ఈ ధార్తరాష్ట్ర సేనలన్నింటినీ కూడా కకావికలం చేస్తాయి సుమా అంటూ తన యొక్క ధనుర్విద్యా వైభవాన్ని తెలియజేస్తూ వెళ్ళాడయ్యా. ఈ విధంగా వాళ్ళందరూ కూడా అనేకములైనటువంటి చేష్టలతోటి వాళ్ళు వెడుతూ ఆ సహదేవుడు మట్టి పూసుకుని పెడుతున్నాడు. అంటే ఈ ముఖాన్ని, అంటే అత్యంత సుందరమైనటువంటి తన ముఖాన్ని ఎవరు చూడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అలా వెళ్ళాడు. అలాగే దుమ్ము కొట్టుకుని వెళ్ళాడు నకులుడు. మహా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఆ నకులు సహదేవులు ఇద్దరు కూడా. అటువంటి వాళ్ళు, అందువలన ఏ స్త్రీ కూడా తనని అటువంటి స్థితిలో చూడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన దుమ్ము కొట్టుకుంటూ వెళ్ళాడు. ఇలాగే ద్రౌపది కూడా మిక్కిలి బాధ కడుగు పెడుతూ వెళ్ళింది. నేను ఇటువంటి ఏ స్థితిలో అయితే నేను బాధాపరితప్తురాలని ఇప్పుడు పెడుతున్నానో అంతకంటే గొప్పదైనటువంటి దుర్గతి రేపొద్దున్న యుద్ధంలో ఈ ధార్తరాష్ట్రులందరూ కూడా సంహరింపబడితే వాళ్ళ భార్యలందరూ ఇట్లాగ విలపిస్తూ అత్యంత దారుణమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తారు సుమా అనేటువంటి భవిష్యత్తుని నీకు తెలియజేస్తూ వెళ్ళిందయ్యా అని ఈ విధంగా చెబుతూ, అలాగే ఆ పురోహితుడైనటువంటి ధౌమ్యుడు దర్భల్ని నైరుతి వైపు చూపుతూ యమ సంబంధమైనటువంటి సామగానాన్ని చేస్తూ ముందరికి నడుస్తూ వెళ్ళాడయ్యా. ఎందుకంటే సాధారణంగా రేపొద్దున యుద్ధంలో కౌరవులు మరణిస్తే వాళ్ళ గురువులు కూడా ఈ విధంగానే సామగానం చేస్తూ నడుస్తారు అని సూచన చేస్తూ ధౌమ్యుడు వెళ్ళాడు. ఇటువంటి పరిస్థితులు నీకు భవిష్యత్తులో రాబోతున్నాయి సుమా అనేటువంటి విషయం అంతా కూడా జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటనలన్నీ కూడా విదురుడు తేటతెల్లం చేస్తూ ఆ ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. ఆహా గచ్చంతి నో నాథాః సమవేక్షధ్వమీదృశం అహో ధిక్కురు వృద్ధానాం బాలానామివ చేష్టితం రాష్ట్రేభ్యః పాండుదాయాదాన్ లోభాన్ నిర్వాసయంతి ఏ అనాథాస్మ వయం సర్వే నియుక్తాః పాండునందనైః దుర్వినీతేషు లుబ్ధేషు కా ప్రీతిః కౌరవేషు నః ఇతి పౌరాః సుదుఃఖార్తాః క్రోశంతి స్మ పునః పునః. అంతేకాదయ్యా మహారాజా, ఆ సమయంలో ఈ ప్రజలందరూ కూడా, ఈ హస్తినాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దుఃఖార్తులై మాటి మాటికి ఈ విధంగా అంటున్నారు, అయ్యో మన ప్రభువులు ధర్మాన్ని రక్షించేటువంటి ఈ పాండవులందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఈ స్థితిలో చూడండి, ఈ కురు వృద్ధులందరూ కూడా ఈ జరిగినటువంటి ఆ కుట్రని చూసి కూడా ఏమీ మాట్లాడలేక చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ కౌరవులు రాజ్య లోభంతో పాండురాజు కొడుకున్న రాజ్యం నుంచి వెళ్ళగొడుతున్నారు. పాండవులు లేకపోతే మనమందరము కూడా అనాథలమవుతాము. ఎందుకంటే వాళ్ళు ధర్మప్రభువులు, ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళు, ప్రజల యొక్క ఆనందమే తమ ఆనందంగా భావించేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి పాండవులు ఈనాడు వనవాసానికి వెళ్ళిపోతున్నారు. అందువలన ఆ పాండవులు లేకపోతే మనమందరం కూడా అనాథలమైపోతాము.
దుర్మార్గులైనటువంటి లుబ్ధులైనటువంటి కౌరవుల మీద మనకు ప్రేమ ఎలా కలుగుతుంది? వీళ్ళ యొక్క ప్రవర్తన మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడు అసహనంతో ఉండేటువంటి వాళ్ళే వీళ్ళు. అటువంటి ఈ దుర్మార్గుల యొక్క ఏలుబడిలో మనం ఎట్లా బ్రతకగలము అని వాళ్ళందరూ కూడా మిక్కిలి బాధపడుతూ హాహాకారాలు చేస్తున్నారయ్యా. ఏవం ఆకారలింగైస్తే వ్యవసాయం మనోగతం కథయంతశ్చ కౌంతేయ వనం జగ్ముర్మనస్వినః. మహారాజా, ఈ ప్రకారంగా అభిమానవంతులైనటువంటి ఆ కౌంతేయులు, ఆ కుంతీపుత్రులైనటువంటి పాండవులందరూ కూడా తమ ఆకృతి చేష్టల ద్వారా మనస్సులో రేపు మేము చేయబోయేటువంటి పని ఇది సుమా అని మన అందరికీ కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళ చేష్టల ద్వారా తెలియజేస్తూ వాళ్ళ యొక్క నిర్ణయాల్ని ప్రకటిస్తూ అరణ్యానికి వెళ్ళారు వాళ్ళు. అందువలన నేటికి 13 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 14వ సంవత్సరంలో జరగబోయేటువంటి యుద్ధంలో ఈ ధార్తరాష్ట్రులందరూ కూడా సమూలంగా నాశనమవుతారు అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదయ్యా అన్నటువంటి విషయాన్ని ఆ ధృతరాష్ట్రుడికి తేటతెల్లం చేస్తున్నాడు. ఏవం తేషు నరాగ్రియేషు నిర్యస్సు గజసాహ్వయాత్ ఆనభ్రే విద్యుతశ్చాసన్ భూమిశ్చ సమకంపత రాహురగ్రసదాదిత్యం అపర్వణి విశాంపతే ఉల్కాచాప్యపసవ్యేన పురం కృత్వా వ్యసీర్యత. ఈ వాళ్ళ చేష్టలే కాదయ్యా, మామూలుగా ఉండేటువంటి ఖగోళంలో కూడా అనేకములైనటువంటి అపశకునాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆ పాండవులు నరోత్తములైనటువంటి వాళ్ళు, అభిమానధనులైనటువంటి వాళ్ళు, ధర్మానికి ఇసుమంత కూడా ప్రక్కన నడవనటువంటి వాళ్ళు, నిరంతరము ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, మహాపరాక్రమవంతులైనటువంటి ఆ పాండవులు హస్తినాపురం నుంచి వెడుతుండగా మేఘాలు లేకుండా మెరుపులు వచ్చాయ్యా. భూమి కూడా కంపించిందయ్యా వాళ్ళు వెళ్ళిపోతుంటే. అమావాస్య కాకపోయినా రాహువు సూర్యుడిని మింగాడయ్యా. నగరానికి ఎడం వైపున ఒక ఉల్క నేల కూలిందయ్యా. ఇంతకంటే గొప్పదైనటువంటి అపశకునాలు ఏం కావాలయ్యా? అందువలన అటువంటి ఘోరమైనటువంటి దుశ్శకునాలన్నీ కూడా వచ్చాయి. ప్రత్యాహరంతి క్రవ్యాద గృధ్ర గోమాయువాయుషా వాయసాహ దేవాయతన చైత్యేషు ప్రాకారాష్టాలకేషు చ. అలాగే గ్రద్దలు, నక్కలు, కాకులు మొదలైనటువంటి మాంసాహారులైనటువంటి ప్రాణులన్నీ కూడా దేవాలయాల్లో, యజ్ఞశాలల్లో, ప్రహారీ గోడల మీద, మేడల మీద వాళ్ళు సంగ్రహించినటువంటి మాంసం ముక్కలన్నీ కూడా పడవేసి పెడుతున్నాయి అవి. అటువంటి ఆ దుశ్శకునాలు మనకు కనిపిస్తున్నాయి. ఏవమేతే మహోత్పాతాః ప్రాదురాసన్ దురాసదాః భరతానాం అభావాయ రాజన్ దుర్మంత్రితే తవ. రాజా, నీ యొక్క ఈ దురాలోచన ఫలితంగా ఈ రీతిగా మనము ఎంత మాత్రము అణచలేనటువంటి దుశ్శకునాలెన్నో పుట్టేయ్యా. ఇవి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ భరత వంశ వినాశనాన్ని సూచిస్తున్నాయి, అందులో ఏమీ సందేహం లేదయ్యా అని చెప్పాడు. ఇదంతా, ఈ వృత్తాంతం అంతా చెప్పేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే వైశంపాయనుడు చెబుతున్నాడు, జనమేజయుడికి చెబుతున్నాడు. అందువల్ల ఓ జనమేజయ మహారాజా, ఏవం ప్రవదతో రేవా తయోస్తత్ర విశాంపతే ధృతరాష్ట్రస్య రాజ్ఞస్య విదురస్య చ ధీమతః నారదస్య సభా మధ్యే కురూణాం అగ్రతస్థితః మహర్షిభిః పరివృతః రౌద్రం వాక్యం వాచః. ఓ మహారాజా, ఈ ప్రకారంగా ధృతరాష్ట్ర మహారాజు ధీమంతుడైనటువంటి విదురుడు మాట్లాడుకుంటున్నారు, సంభాషణ చేస్తున్నారు. అటువంటి సమయంలోనే మహర్షి పరివృతుడైనటువంటి నారదుడు ఆ సభా మధ్యంలో కౌరవుల ఎదుట నిలిచి భయంకరంగా ఈ విధంగా మాట్లాడాడయ్యా. ఇతశ్చతుర్దశే వర్షే వినక్ష్యంతీహ కౌరవాః
దుర్యోధనాపరాధేన భీమార్జున బలేన చ. ఈ విదురుడు ధృతరాష్ట్రుడు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలోనే దేవలోకంలోంచి నారదుడు హఠాత్తుగా వచ్చి భయంకరంగా ఈ విధమైనటువంటి ఒక గొప్ప వార్తని ధృతరాష్ట్రుడికి చెప్పేట. ఇతశ్చతుర్దశే వర్షే, ఇగో ఇప్పటికీ 14వ సంవత్సరంలో దుర్యోధనుడు చేసినటువంటి ఘోరమైనటువంటి అపరాధం వల్ల, కుటిలమైనటువంటి పని వలన కూడా, భీమార్జునుల యొక్క బలం వలన ఈ కౌరవులందరూ సమూలంగా నశిస్తారు. ఇత్యుక్త్వా దివమాక్రమ్య క్షిప్రమంతరధీయత బ్రాహ్మీం శ్రియం సువిపులాం బిభ్రద్దేవర్షి సత్తమః. సర్వసాధారణంగా నారదుడు వచ్చాడంటే వచ్చి కూర్చుని ముందర కుశల ప్రశ్నలన్నీ వేసి జరగబోయేటువంటి విషయం ఏమిటో వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకి ఆ జరగబోయేటువంటి విషయాలన్నీ తెలుపుతాడు. అటువంటి నారదుడు హఠాత్తుగా ఆకాశం నుండి కిందకి వచ్చి ధృతరాష్ట్రుడికి ప్రత్యక్షమయ్యి ఈ ఒక్క మాట చెప్పి వెంటనే ఈ విధంగా పలికి నేటికి 14 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వాడై, విశాలమైనటువంటి బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి భూత భవిష్యత్ వర్తమానాలని కూలంకషంగా తెలుసుకున్నటువంటి మహర్షి అయినటువంటి దేవర్షి అయినటువంటి నారదుడు ఒక్కసారిగా ఈ మాట చెప్పి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి వెంటనే అదృశ్యమయ్యేట. అప్పుడు అదంతా ఆ విదురుడి మాటలు విన్నాడు. అలాగే నారదుడి యొక్క మాటలను కూడా విన్నాడు ధృతరాష్ట్రుడు. ఉండి ధృతరాష్ట్రుడి విధంగా అంటున్నాడు, కిమబ్రువన్ నాగరికాః కిం వై జానపదా జనాః మహ్యం తత్వేన చాచక్ష్వా క్షత్తః సర్వమశేషతః. ఓ విదురా, ఇప్పుడు ఆ సమయంలో ఈ నాగరిక జనులందరూ, ఈ నగరంలో ఉండేటువంటి జనులందరూ ఏమనుకున్నారయ్యా, గ్రామీణులు ఏమనుకుంటున్నారు, ఈ సమస్త వృత్తాంతాన్ని ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ యథాతథంగా నాకు చెప్పవలసిందయ్యా అని మళ్ళీ విదురుడిని ప్రార్థించాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు చెబుతున్నాడు, బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రా ఏన్యే వదంత్యథా తచ్ఛృణుష్వ మహారాజా వక్ష్యతే చ మయా తవ. ఓ మహారాజా, మన దేశంలో ఉన్నటువంటి చతుర్వర్ణాల వాళ్ళు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతర జనులు ఏమన్నారో వివరంగా చెప్తాను వినవయ్యా. ఆహా గచ్చంతి నో నాథాః సమవేక్షధ్వమీదృశం ఇది పౌరాః సుదుఃఖార్తాః శోచంతి స్మ సమంతతః. అందరూ కూడా దుఃఖాన్ని పొందినటువంటి వాడై సమస్త వర్ణాల వాళ్ళు కూడా, అయ్యో మన ప్రభువులైనటువంటి ధర్మవర్తనులైనటువంటి పాండవులు అరణ్యాలకు వెళుతున్నారు చూడండి, ఆ ధార్తరాష్ట్రుడు ఇది ఎంతవరకు తీసుకొచ్చారో, ఈ వాళ్ళ యొక్క దురాలోచన ఎంతవరకు తీసుకొచ్చిందో ఒకసారి చూడండి అని దుఃఖంతో బాధపడుతున్నారయ్యా. తదహృష్టమివాకూజం గతోత్సవమివాభవత్ నగరం హాస్తినపురం సస్త్రీ వృద్ధ కుమారకం. అలాగే ఈ హస్తినాపురము స్త్రీ బాల వృద్ధులతో కూడినటువంటి ఈ హస్తినాపురం అంతా కూడా ఆనందరహితంగా అయిపోయిందయ్యా. ఎక్కడ సంతోషం అనేటువంటిది విషుమంతైనా కనిపించట్లేదు, నిశ్శబ్దంగా ఉంది, ఉత్సాహాన్ని కోల్పోయింది. ఏదో మహా ఉపద్రవం జరిగినప్పుడు దేశం ఎట్లా అయితే కల్లోలంగా ఉంటుందో అలా ఉందయ్యా. సర్వే చ ఆసన్ నిరుత్సాహాః వ్యాధినా బాధితా యథా పార్థాన్ ప్రతి నరా నిత్యం చింతాశోకపరాయణాః తత్ర తత్ర కథాం చక్రుః సమాసాద్య పరస్పరం. అందరూ కూడా రోగగ్రస్తుల్లా అయిపోయారు ప్రజలందరూ కూడా. అంటే వాళ్ళలో ఉత్సాహం అనేటువంటిది సంపూర్ణంగా నశించిందయ్యా. ప్రజలందరూ కూడా చింతాశోక పరాయణులయ్యి ఒకరితో ఒకళ్ళు కలిసి ఆ పాండవుల గురించినటువంటి విశేషాలు, ఎటువంటి వాళ్ళు ఆ పాండవులు, అటువంటి పాండవులకి ఇటువంటి దుర్గతి పట్టింది అయ్యో అంటూ బాధపడుతూ వాళ్ళందరూ చెప్పుకుంటున్నారయ్యా. వనంగతే ధర్మరాజే దుఃఖశోక పరాయణాః బభూవుః కౌరవా వృద్ధా భృశం శోకేన పీడితాః. కేవలము ప్రజలే కాదయ్యా, ధర్మరాజు అరణ్యానికి వెళ్ళగానే కురువృద్ధులైనటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామాది మొత్తం అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
శోక వ్యధకి గురయ్యి వాళ్ళందరూ కూడా దుఃఖిస్తున్నారు. అయ్యో వీళ్ళకి ఇటువంటి కష్టం వచ్చింది అని. తత పౌరజన సర్వ శోచన్నాస్తే జనాధిపం కుర్వాణాశ్చ కథాస్తత్ర బ్రాహ్మణా పార్థివం ప్రతి. అప్పుడు ఆ పురవాసులందరూ కూడా యుధిష్ఠిరుడి గురించి అందరూ కూడా బాధపడుతున్నారు, చింతిస్తున్నారయ్యా. అక్కడ గుమికూడినటువంటి బ్రాహ్మణులు యుధిష్ఠిరుడి గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నారు, అది విన్నాను నేను, వినవయ్యా అని చెప్తున్నాడు. బ్రాహ్మణులు ఈ విధంగా చెప్పుకుంటున్నారు. కథన్ను రాజా ధర్మాత్మా వనే వసతి నిర్జనే తస్యానుజాశ్చతే నిత్యం కృష్ణా చ ద్రౌపదాత్మజ సుఖార్హాపి చ దుఃఖార్త కథం వసతి సావనే. ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు ఆయన తమ్ములు ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలో ఎలా జీవిస్తారో పాపం వీళ్ళు. అలాగే ద్రౌపదుని యొక్క పుత్రిక ఎంతో సుకుమారమైనటువంటిది, అత్యద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది, ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటిది. అటువంటి ఆమె కేవలము సుఖాలకే తగినటువంటి మనిషి అని అనిపించేటువంటి ఆ ద్రౌపది దుఃఖార్తయ్యే అరణ్యంలో ఎలా జీవిస్తుందో కదా అని వాళ్ళ బ్రాహ్మణులందరూ అనుకుంటున్నారయ్యా. ఇంకా ఏవం పౌరాశ్చ విప్రాశ్చ సదారాః సహపుత్రకాః స్మరంత పాండవాన్ సర్వే బభూవుర్భృశ దుఃఖితాః. ఈ విధంగా నగరంలో ఉండేటువంటి విప్రులు భార్యాపుత్రులతో సహా పాండవులను తలుచుకుంటూ ఎంతో దుఃఖానికి లోనయ్యారయ్యా వాళ్ళందరూ కూడా. ఆవిద్ధా ఇవ శస్త్రేణ నాభ్యనందన్ కథంచన సంభాష్యమాణాపితే నకంచిత్ ప్రత్యపూజయన్. ఆయుధం దెబ్బ తిన్నటువంటి వాళ్ళ వలె వాళ్ళు ఏమాత్రము అసలు సుఖంగా లేరయ్యా. మాట్లాడుతూ కూడా ఎవ్వరికీ కూడా ఇష్టంగా సమాధానం అనేటువంటిదే వాళ్ళు చెప్పట్లేదు. న భుక్త్వా నశయిత్వా తే దివా వా యది వా నిశి శోకోపహత విజ్ఞాన నష్ట సంజ్ఞా యువా భవన్. పగలైనప్పటికీ రాత్రి అయినప్పటికీ కూడా వాళ్ళు నిద్రాహారాలు తీసుకోవట్లేదు, సరైనటువంటి సమయంలో నిద్ర లేదు, ఆహారము లేదు. శోకం వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని అంతా కూడా కప్పివేసింది పాపం. వాళ్ళందరూ చైతన్యాన్ని కోల్పోయినట్టుగా మిక్కిలి బాధపడుతున్నారయ్యా ప్రజలందరూ కూడా. యదవస్థ బభూవార్తా హ్యయోధ్యా నగరీపురా రామే వనంగతే దుఃఖాత్ హృతరాజ్యే సలక్ష్మణే తదవస్థం బభూవార్తం అద్యేదం గజసాహ్వయం గతే పార్థే వనం దుఃఖాత్ హృతరాజ్యే సహానుజై. అలాగే పూర్వం త్రేతాయుగంలో రాముడు పితృవాక్య పరిపాలనకై అరణ్యానికి వెడుతుంటే ఏ విధంగా అయితే అయోధ్య నగరం అంతా కూడా శోకించిందో అలాగే ఆ లక్ష్మణుడితో కలిసి శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ ఎలా దుఃఖించారో అలాగే ఈ ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయి తన తమ్ములతో పాటు అరణ్యాలకు వెడుతుంటే ఆ హస్తినాపురం అంతా కూడా అలాగే బాధపడుతోందయ్యా. అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా అయ్యో వీళ్ళకి ఇటువంటి ధర్మవర్తం లేనటువంటి వీళ్ళకి ఇటువంటి కష్టం ఏమిటి అని అందరూ కూడా బాధపడుతున్నారయ్యా. అలాగా శోకముతో మునిగిపోయినట్టుగా అయిపోయింది హస్తినాపురం అంతా కూడాను అని ఆ విదురుడు ఆ ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు అని తెలియజేస్తూ స్వస్తి.